నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘంలోని శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవము వేడుకలు అత్యంత వైభవముగా జరిగాయి. గుర్రాలమడుగు సంఘంలోని స్థానికుల విజ్ఞప్తి మేరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, నెల్లూరు నగర వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మరియు జిల్లా కార్యదర్శి వేలూరు మహేష్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. సుమారు 500కి పైగా భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగినదని తెలిపారు. స్థానిక 16వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సగిలి జయరామిరెడ్డి అన్నప్రసాద వితరణకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 16వ డివిజన్ ప్రజలు ఏరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వినాయక స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణ, సాంబి, నాగలక్ష్మి, మస్తాన్, నరేంద్ర, పవన్, రామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, షరీఫ్, పార్థసారథి, సుకుమార్, దశరథ, నాని, రాజేష్, తహీర్, నజీన్, 16వ డివిజన్లోని నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో కూడా ప్రతి వీధిలో కూడా ఈ వినాయక చవితి సంబరాలు చాలా చక్కగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా ఘనంగా ఈరోజు 3వ రోజు అయినా కూడా అన్ని దగ్గరలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానీ భక్తి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ 16వ డివిజన్లో గుర్రాలమడుగు సంఘంలో ఇక్కడ కొంత పేదరికం ఉన్నప్పటికీ కూడా వీరు చక్కగా ఇక్కడ భక్తి పారవశ్యంతో ఈ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించారు. కానీ అలానే ఈ రోజున 3వ రోజున అన్నదానం కూడా ఇక్కడందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే భక్తితో పాటు 10 మందికి మనం ఉపయోగపడాలా, పేదలకి మనం ఏదో కొంత సహకారం అందించాలన్న ఆలోచన మనం వెళ్ళినప్పుడు సమాజం ఉంటుంది. అలాంటి ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నటువంటి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు